ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్. విష్ణు ఇంకా ఉమర్ వీళ్ళిద్దరూ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వీళ్ళిద్దరూ ఉంది ఫస్ట్ ఇయర్లో అయినా సరే వీళ్ళ పేర్లు కాలేజ్ మొత్తం చాలా ఫేమస్. ఎందుకంటే ఎవరు ఏ పని చేయొద్దన్నా సరే వీళ్ళే వెళ్ళి ఆ పని ఫస్ట్ చేసేసి వస్తారు. అలాగే ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల కాలేజ్ అంతా బాగా ఫేమస్ అయిపోయారు. ఇలా ఉండడం వల్ల వాళ్ళ సీనియర్స్ కూడా వీళ్ళని చాలాసార్లు తిట్టారు, ఇలాగే ఏమీ లెక్క చేయకుండా ఉంటే ఏదో ఒక రోజు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు అని. అయినా సరే వీళ్ళిద్దరూ దాన్ని ఏం పట్టించుకోలేదు. అయితే వీళ్ళ కాలేజ్ వాళ్ళు కాలేజ్ అంతా కలిసి హైదరాబాద్కి ట్రిప్కి వచ్చారు. వీళ్ళిద్దరూ కాలేజ్లో ఉన్నప్పుడే ఒక చోట ఉండరు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసరికి వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతా తిరుగుతూ మొత్తం హ్యాపీగా ఉందనుకున్నప్పుడు ఒకరోజు హోటల్లో నుంచి వీళ్ళు అర్ధరాత్రి బయటకు వచ్చారు. అలాగా హోటల్లో నుంచి బయటకు వచ్చి కొంచెం దూరం నడవగానే వీళ్ళకి ఒక పాడుబడిన బిల్డింగ్ కనపడింది. ఆ బిల్డింగ్ని మూసేసి కొన్ని సంవత్సరాలు అయినట్టు వాళ్ళకి కనపడుతుంది. అయితే ఆ బిల్డింగ్ ఎదురుగానే ఒక టీ కొట్టు కనపడింది. ఆ టీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఉమర్ ఇంకా విష్ణు కలిసి టీ తాగుతూ ఉంటారు. అలా టీ తాగుతూ విష్ణు ఆ ముసలాయన్ని అలా అడుగుతాడు, ఇక్కడ హైదరాబాద్లో తిరిగి చూడడానికి మంచి మంచి ప్లేసెస్ ఏమున్నాయి తాత అని అడుగుతాడు. విష్ణు అలా అడగగానే ఆ ముసలాయన్ కూడా ఇలా అన్నాడు, తప్పకుండా వెళ్ళి చూడాల్సిన చోట్ల అయితే చాలా ఉన్నాయి బాబు, కానీ అవి మీరు మీ ఫోన్లో చూస్తే తెలిసిపోతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడని ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి బాబు అని అంటాడు. ఇలా అనగానే ఉమర్ ఇంకా విష్ణుకి బాగా క్యూరియాసిటీగా ఉంటుంది. ఇంకా వాటిల్లో ఒక్క ప్లేస్ అయినా చెప్పమని ఆ ముసలాయన్ని అడుగుతారు. అయితే ఆ ముసలాయన్ని అడగగానే ఆ ముసలాయన తన ఎదురుగా ఉన్న ఆ బిల్డింగ్ వైపు చూపించి, హైదరాబాద్లో ఉన్న అన్ని హాంటెడ్ ప్లేసెస్లో అదే చాలా హాంటెడ్ ప్లేస్ బాబు అని ఆ బిల్డింగ్ వైపు చూపిస్తాడు. విష్ణు ఇంకా ఉమర్ టీ తాగుతూనే ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆ బిల్డింగ్ వైపు చూస్తారు. ఇందాక చూసి చూడనట్టు వదిలేసిన ఆ బిల్డింగ్ని ఈసారి వాళ్ళు చూడగానే అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంకా క్యూరియాసిటీతో దాని గురించి ఇంకా తెలుసుకోవాలని ఆ ముసలాయన్ని దాని గురించి మొత్తం చెప్పమని అడుగుతారు. ఇంకా ముసలాయన ఆ బిల్డింగ్ గురించి ఇలా చెప్తాడు, ఒకప్పుడు ఆ బిల్డింగ్ ఒక సైన్స్ కాలేజ్ అంట, దాన్ని అందరూ ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ అని పిలిచేవాళ్ళు అంట. కానీ ఇప్పుడు మాత్రం అది హైదరాబాద్లో ఉన్న హాంటెడ్ ప్లేసెస్లో ఒకటి. ఇప్పటికి కూడా ఆ బిల్డింగ్ దగ్గర నుంచి వెళ్ళాలంటే అక్కడ ఉండే జనాలు బాగా భయపడతారు. అది నిజానికి ఒక సైన్స్ కాలేజే అయినా ఇప్పుడు బాగా పాడుపడిపోయి ఉండడం వల్ల ఇటువైపు నుంచి వెళ్ళడానికి కూడా ఎవరు ఇష్టపడరని ఆ ముసలాయన చెప్పాడు. అయితే కొన్ని సంవత్సరాల ముందు ఆ కాలేజ్ క్లోజ్ అవ్వకముందు అక్కడ డెడ్ బాడీస్ మీద మెడికల్ రీసెర్చ్ చేసేవాళ్ళని, అయితే ఆ కాలేజ్ని క్లోజ్ చేసేసిన తర్వాత ఆ డెడ్ బాడీస్ని అక్కడ నుంచి తీయకుండా అక్కడే ఉంచిపెట్టారని కూడా చెప్పాడు. అయితే అప్పటి నుంచే దాన్ని క్లోజ్ చేసిన తర్వాత రోజు నుంచి అక్కడ చాలా వింత వింత ఘటనలు జరుగుతున్నాయని ఆయన చెప్పాడు. ఆ దారిలో ఆ బిల్డింగ్ దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళకి ఏదో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కింద పడినట్టు సౌండ్స్ వస్తాయని, ఇంకా ఎవరెవరో గట్టిగా అరుస్తున్న సౌండ్స్ కూడా విన్నారని చెప్తూ ఉంటారు. ఇలా ఆ ముసలాయన ఆ బిల్డింగ్ గురించి చెప్తూనే చాలా భయపడతాడు. అయితే ఇదంతా చూసి విష్ణు ఇంకా ఉమర్కి ఆ ముసలాయన కావాలని ఇలా ఎక్కువ చేసి చెప్తున్నాడు అని డౌట్ వస్తుంది. అయితే కొంచెం క్లారిఫికేషన్ చేసుకుందాం అని చెప్పి తన ఫోన్ ఓపెన్ చేసి ఈ ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ అని టైప్ చేస్తాడు. అలా టైప్ చేస్తే నిజంగానే దాని గురించి చాలా ఆర్టికల్స్ ఉంటాయి. అలా చదువుతున్న ప్రతి ఆర్టికల్లో కూడా దాని గురించి చాలా భయంకరంగా రాశారు. అక్కడ చాలా వింత వింత సంఘటనలు జరుగుతున్నాయని, అక్కడికి అస్సలు వెళ్ళకూడదని చెప్పి ప్రతి ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఆ బిల్డింగ్లోకి వెళ్ళొచ్చిన కొంతమంది అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఇంటర్నెట్లో షేర్ చేసుకున్నారు. అలా ఇంటర్నెట్లో ఉన్న ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ చదువుతుంటే విష్ణు ఇంకా ఉమర్కి బాగా భయంగా అనిపించింది. ఆ బిల్డింగ్ గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత విష్ణు ఇంకా ఉమర్కి నిద్రమత్తు పూర్తిగా పోయింది. ఇంకా వాళ్ళకి ఆ బిల్డింగ్లోకి వెళ్తే తప్ప నిద్ర పట్టదు. ఇంకా క్యూరియాసిటీ కొద్దీ వాళ్ళిద్దరూ ఆ బిల్డింగ్లోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. ఇంకా విష్ణు ఇంకా ఉమర్ ఇద్దరూ కలిసి ఆ కాలేజ్లోకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ కాంపౌండ్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడంతా బాగా చెట్లు పెరిగిపోయి మొత్తం పొదలతో కప్పబడిపోయి ఆ బిల్డింగ్ కనపడింది. ఇంకా బిల్డింగ్ బాగా పాడైపోయి కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఇంకా వాళ్ళకి అక్కడ లోపలికి వెళ్ళగానే అక్కడ చుట్టుపక్కల ఎలాంటి లైట్స్ లేకపోవడం వల్ల వాళ్ళు చంద్రుడు వెలుతురుతోనే ముందుకు నడుస్తూ ఉన్నారు. అయినా అలా వెళ్తుంటే దారి కనపడట్లేదని చెప్పి విష్ణు ఒక ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఉమర్కి ఇస్తాడు. ఉమర్ ఫోన్ని తీసుకుని వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఆ బిల్డింగ్ మొత్తం తిరిగి అందరూ భయపడేలాగా ఆ బిల్డింగ్లో అసలు ఏం లేదు అని అందరికీ చెప్పాలనుకుంటారు. అయితే అలాగే వీడియో రికార్డ్ చేస్తూ లోపలికి వెళ్తారు. అలా వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరి మీదకి కొన్ని గుంపుల్లో గబ్బిలాలు వాళ్ళ మీద నుంచి బాగా స్పీడ్గా వెళ్తాయి. వాళ్ళిద్దరూ బాగా భయపడిపోతారు.
కానీ వీడియో రికార్డ్ చేయడం మాత్రం ఆపలేదు. అయితే ఇంకా దాన్ని ఏమీ లెక్క చేయకుండా వాళ్ళు తొందరగా బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆ లోపలే వాళ్ళకి వెనకాల నుంచి ఒక బేస్ వాయిస్లో ఏ ఆగండి, ఎవరు బాబు మీరు అని ఒక సౌండ్ వినపడుతుంది. వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఆ బిల్డింగ్ వాచ్మెన్ వాళ్ళ వైపే పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు వాళ్ళకి కనపడుతుంది. ఇంకా ఆ వాచ్మెన్ని చూసి వీళ్ళిద్దరు కూడా పరిగెత్తుకుంటూ త్వరగా ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అవుతారు. ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళగానే లోపల బాగా చీకటిగా ఉంటుంది. ఇంకా ఆ ఫ్లాష్ లైట్ వెలుతురులో చూస్తుంటే సర్జరీ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ బాగా బూజు పట్టేసి పాడైపోయి పడిపోయే స్థితిలో ఉన్న గోడలు వాళ్ళకి కనపడతాయి. దానికి మించి వాళ్ళకి అసలు అక్కడ ఏం కనపడదు. కాకపోతే వాళ్ళు కొంచెం ముందుకు నడిచాక వాళ్ళకి భరించలేనంత కంపు కొడుతుంది. ఏదో చికెన్ని తీసుకొచ్చి బయట పెట్టేసి వారం రోజులు అలాగే ఉంచేసి కుళ్ళ పెడితే ఎంత కంపు కొడుతుందో దానికి మించి వాళ్ళకి కంపు కొడుతుంది. ఇదంతా ఇలా ఉన్నప్పుడు వెనకాల నుంచి వాళ్ళకి ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టు అడుగుల శబ్దం వినపడుతుంది. ఇంకా వాచ్మెన్ కూడా లోపలికి వచ్చేసాడేమో అని చెప్పి వీళ్ళిద్దరూ త్వరగా ఫస్ట్ ఫ్లోర్కి మెట్లు ఎక్కేసి వెళ్ళిపోతారు. అలా ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యి రూమ్స్ అన్నీ తిరిగి చూస్తుంటే వాళ్ళందరికీ అక్కడ రూమ్స్ అన్నీ బాగా ఖాళీగా కనపడతాయి. వాళ్ళకి అక్కడ భయపడేలాగా అసలు ఏమీ కనపడదు. ఇదంతా చెప్పాను కదరా, ఆ ముసలోడు ఏదో బాగా హైప్ ఇచ్చేశాడు, మనమేమో లోపలికి ఏదో ఉందని వచ్చేసాం, ఇక్కడ అసలు ఏం లేదు అని విష్ణు అంటాడు. ఇంక వాళ్ళిద్దరూ అలాగే పెద్ద పెద్ద ఖాళీ రూములను చూస్తూ ఉంటారు. అవన్నీ అంతకుముందు క్లాసెస్లో ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం ఖాళీగా ఉన్నాయి. అలా వాళ్ళిద్దరూ ఒక్కొక్క రూమ్ చూసుకుంటూ వెళ్తుంటే వాళ్ళకొక రూమ్ కనపడింది. ఆ రూమ్ డోర్ని ఓపెన్ చేయగానే మళ్ళీ వాళ్ళకి భరించలేనంత కంపు రావడం మొదలైంది. అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ అబ్జర్వ్ చేస్తే అదొక ల్యాబ్ అని వాళ్ళిద్దరికీ అర్థమైంది. కానీ ఇప్పుడు మాత్రం అది దేనికి పనికిరాదు. ఇంకా ఆ రూమ్లో ఉన్న కిటికీ వైపు విష్ణు చూస్తూ ఉంటే తనకి ఒక్కసారిగా గుండాగినంత పని అయింది. అక్కడ ఒక అమ్మాయి నుంచుని అక్కడి నుంచి దూకేయడానికి రెడీగా అక్కడే ఉంది. విష్ణు వెంటనే ఉమర్ని కూడా పిలిచి తన వైపు చూపించాడు. ఇంకా విష్ణు తనని దూకకుండా ఆపడానికి తన దగ్గరికి తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చేయి పట్టుకుంటాడు. కానీ తన చేయి పట్టుకోగానే తనకేదో ఒక ఐరన్ రాడ్ని పట్టుకున్నట్టు చాలా గట్టిగా అనిపిస్తుంది. ఇంతలో తన మొహం వైపు ఒకసారిగా చూడగానే విష్ణు ఇంకా ఉమర్ ఇద్దరి కళ్ళ ముందు ఆ అమ్మాయి ఒక స్కెలిటన్ లాగా మారిపోతుంది. ఇంకా ఈ షాక్తో విష్ణు స్పృహ కోల్పోయి ఆ విండోలో నుంచి కాలు జారి కింద పడిపోతాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఉమర్ షాక్లో అలాగే ఆ స్కెలిటన్ వైపే చూస్తూ ఉంటాడు. ఆ స్కెలిటన్ ఇంకా అక్కడే ఆ విండో దగ్గర నుంచుని ఉమర్ వైపే చూస్తూ ఉంటుంది. ఉమర్ ఇంకా ఒక్కసారిగా భయంతో ఆ స్కెలిటన్ వైపే చూస్తూ వెనక్కి అడుగులు వేస్తాడు. ఉమర్ అలాగా ముందుకు చూస్తూ వెనక్కి నడుస్తుంటే తనకు వెనక ఒకసారిగా ఏదో అడ్డుపడినట్టు అనిపిస్తుంది. తను వెనక్కి తిరిగి చూస్తే చుట్టుపక్కలంతా మొత్తం స్కెలిటన్సే కనపడతాయి. అలా అన్ని అస్థిపంజరాలు తన వైపు చూడడం వల్ల తను చాలా భయపడతాడు. ఉమర్ అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తుంటే తనకి ఇంకొక డోర్ కనపడుతుంది. ఆ డోర్లో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ ఆ స్కెలిటన్స్ అన్నీ కూడా ఉమర్ వెనకాలే పరిగెడుతూ ఉంటాయి. ఉమర్ హెల్ప్ కోసం అడుగుతూ ఆ బిల్డింగ్ బయటకు పరిగెడతాడు. ఉమర్ అలా వెళ్తూ ఉంటే తనకి ఆ సెక్యూరిటీ గార్డ్ వెనక్కి తిరిగి నుంచి కనపడతాడు. ఇంకా ఆ సెక్యూరిటీ గార్డ్ని హెల్ప్ కోసం పిలుస్తూ గట్టిగా అరుస్తాడు. కానీ ఆ సెక్యూరిటీ గార్డ్ మాత్రం అసలేం మాట్లాడకుండా అలాగే నుంచుని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. ఉమర్ త్వరగా పరిగెత్తుకుంటూ ఆ ఎంట్రన్స్లో నుంచి బయటకు వచ్చి ఆ సెక్యూరిటీ గార్డ్ భుజం మీద చేయేస్తాడు. ఇంకొకసారిగా ఆ సెక్యూరిటీ గార్డ్ వెనక్కి తిరిగి చూడగానే ఉమర్ మళ్ళీ షాక్ అవుతాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ మొహం సగం కాలిపోయి చాలా వింతగా ఉంటుంది. ఇంకా తను కూడా ఒక స్కెలిటన్ లాగా మారిపోవడం తను చూస్తాడు. ఇదంతా చూశాక ఉమర్ కూడా స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. తర్వాత రోజు వాళ్ళ కాలేజ్ వాళ్ళు ఉమర్ ఇంకా విష్ణుని వెతుక్కుంటూ ఆ బిల్డింగ్ దగ్గరకు వస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ అన్కాన్షియస్ స్టేట్లో ఉండడం చూసి వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. వీళ్ళిద్దరూ హాస్పిటల్లో 3 days ఉంటారు. 3 days తర్వాత వాళ్ళిద్దరూ కాన్షియస్ స్టేట్లోకి వస్తారు. అలా వీళ్ళిద్దరూ మేల్కొన్నాక వీళ్ళిద్దరికీ ఇంకా షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఆ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి అక్కడ జరిగిందంతా చెప్పాక వాళ్ళందరూ ఒక విషయం చెప్తారు. అసలు ఆ బిల్డింగ్కి ఎదురుగా అసలు ఒక టీ కొట్టే లేదని చెప్తారు. అసలు ఆ చుట్టుపక్కల తిరగడానికే భయపడుతుంటే అంత ధైర్యం చేసి ఆ బిల్డింగ్కి ఎదురుగానే టీ కొట్టు ఎలా పెడతారు అని రివర్స్లో వాళ్ళనే అడుగుతారు. ఇంకో విషయం ఏంటంటే 1 సంవత్సరం ముందు ఆ బిల్డింగ్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ని అపాయింట్ చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ సెక్యూరిటీ గార్డ్ బాడీ ఆ బిల్డింగ్ లోపలే కాలిపోయి దొరికింది. అప్పటి నుంచి ఆ సెక్యూరిటీ గార్డు ఆత్మ కూడా అక్కడే తిరుగుతుందని, అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు కూడా తను చూసామని చెప్తారని చెప్పారు. ఇంకా ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు అని డిసైడ్ అయ్యారు. కానీ ఆ రోజు జరిగింది మాత్రం వాళ్ళిద్దరూ ఎప్పుడూ మర్చిపోరు ఇంకా.